ఇది చైనా మాస్టర్ ప్లాన్. గత 4 సంవత్సరాల నుండి తొలిసారిగా చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్లు కలిశారు. నమస్కారం మిత్రులారా. మేలో జరిగిన భారత్ మరియు పాకిస్తాన్ వార్ మనందరికీ తెలిసిందే. ఆ వార్ నుండి పాకిస్తాన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అయితే ఈ సమయంలో యాంగ్ హీ ఎవరైతే ఆగస్ట్ 18 నాడు ఇండియన్ ఫారెన్ మినిస్టర్ జయశంకర్ గారిని కలవడానికి వచ్చారో మరునాడు పాకిస్తాన్కి వెళ్లడం జరిగింది. చైనా ఫారిన్ మినిస్టర్ యాంగ్ హీ ఆగస్ట్ 20 నాడు డిప్యూటీ పీఎం అండ్ ఫారిన్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ మొహమ్మద్ ఇసాక్ దార్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మినిస్టర్ అమీర్ ఖాన్ మఠాకీని ఆఫ్ఘనిస్తాన్లోని కబుల్ అనే ప్రాంతంలో కలవడం జరిగింది. వారందరూ కలవడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే చైనా పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్కి సహాయం చేయాలని అనుకుంటుంది. అయితే వారందరూ కలిసి పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ సేఫ్టీ, సెక్యూరిటీ, ఎంప్లాయ్మెంట్, రోడ్వే కన్స్ట్రక్షన్, ట్రేడ్స్ వీటన్నిటిని అభివృద్ధి చేయాలనే అంశంపై చర్చించుకున్నారు. ఇంకా ఆఫ్ఘనిస్తాన్లోని టెర్రర్ గ్రూప్స్ ని కూడా అంతం చేయాలని చర్చించుకున్నారు. ఇంకా వారందరూ కలిసి పని చేయాలనే మాటతో ఆ మీటింగ్ ని పూర్తి చేశారు. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చైనా ఎందుకు సహాయం చేస్తుంది, చైనాకు ఏంటి లాభం అంటే వారందరూ చర్చలు జరిపేటప్పుడు త్వరగా హైవేస్ బిల్డ్ చేయాలి, ట్రేడ్ స్టార్ట్ చేయాలి, సెక్యూరిటీ స్ట్రాంగ్ చేయాలి అనే అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. అయితే అదంతా జరిగితే చైనా జాక్పాట్ కొట్టినట్టే. ఎలా అంటారా? హైవేస్ బిల్డ్ అయితే చైనా నుండి ఇతర దేశాలకు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా రవాణాలు చాలా సులువుగా అయిపోతాయి. సేఫ్టీ, సెక్యూరిటీ, టెర్రర్ గ్రూప్స్ ల భయం ఉండదు. దానివల్ల చైనా ఎక్కువ మొత్తంలో బిజినెస్ చేయగలుగుతుంది, తమ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటుంది. ఈ విధంగా చైనా ఆలోచిస్తోంది. ఇంకా భవిష్యత్తులో ఈ విషయంపై మళ్ళీ చర్చించుకోవాలని వారందరూ అనుకుంటున్నారు. అయితే చైనా ఇంతటితో ఆగుతుందా లేదా ఇంకేమైనా కొత్తగా చేస్తోందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.